ఈ వీడియోలో మనం ప్రాప్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఓన్లీ ప్రాప్స్, ఈ క్లాస్ అంతా ప్రాప్స్ గురించి ఉంటుంది. సో కాన్సన్ట్రేషన్ గా వినండి, ఎందుకంటే ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనం ఫస్ట్ ఏం చేసుకున్నాం అంటే ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసుకోవాలి. దానికోసం నేను ఒక ఫైల్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూడాల్సిన ఫైల్ జస్ట్ ఏ ఎక్స్టెన్షన్ అని వాడుకోవచ్చు, .js అని వాడుకోవచ్చు, లేదా .jsx అని యూజ్ చేసుకోవచ్చు. సో దీంట్లో మనం కాంపోనెంట్ బిల్డ్ చేయాలి. సో మనం ఏమి ఇస్తాం, అరే ఎఫ్సి సో ఇప్పుడు పర్టికులర్ గా ఒక యారో ఫంక్షన్ తీసుకున్నాము, అదే యారో కాంపోనెంట్ యూజ్ చేస్తున్నాము. సో డివ్ తీసుకున్నాం కదా, ఈ డివ్ లోపల హెడ్డింగ్ ట్యాగ్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసాం, ఆ కాంపోనెంట్ నేమ్ హెడర్ అనే కాంపోనెంట్. సో దాంట్లో ఉన్న కంటెంట్ ఏం పెట్టాం, ఒక హెడ్డింగ్ తీసుకొని దాంట్లో హెలో అర్చన అనే కంటెంట్ పెట్టాం. ఓకేనా, అది కూడా అలా JSX యూజ్ చేసి క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం ఈ కాంపోనెంట్ ని మన యాప్ కాంపోనెంట్ లో యూజ్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే ఏం స్టేట్మెంట్ వాడాలి, ఫస్ట్ ఇంపోర్ట్. ఏం ఇంపోర్ట్ చేసుకోవాలా, header.js ఫైల్ నుంచి యూజ్ చేసుకోండి. సో ఇక్కడ మనం రన్ చేయాలి కదా ఆ కాంపోనెంట్ ని. సో ఇక్కడ యాప్ మాత్రమే డిస్ప్లే అవుతుంది మనం రన్ చేస్తే, కానీ ఆ కాంపోనెంట్ ని మనం ఇక్కడ యూజ్ చేసుకోవాలంటే యూజింగ్ ఇప్పుడు మనకి యాప్.js ఇప్పుడు మనం అప్లికేషన్ రన్ చేస్తే మనకి హెడర్ లో ఏమైతే కంటెంట్ ఉందో అది మనకి ఇప్పుడు డిస్ప్లే అవుతుంది బ్రౌజర్ లో. ఈ టాపిక్ లో ఏ మాత్రం డౌట్స్ వచ్చినా లాస్ట్ లో అడగండి, మధ్యలోనే అడగండి, ఏం ప్రాబ్లం లేదు. ఎప్పుడైనా కానీ అడగండి, డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. ఇంతవరకు నేర్చుకునేది జస్ట్ అంటారు దాన్ని, ఇది ఎలా వర్క్ అవుతుంది రియాక్ట్ అని మాత్రమే, అంతే. ఇప్పటి నుంచి కంప్లీట్ గా ప్రోగ్రామింగ్ టర్మ్స్ యూజ్ చేసుకొని కాంపోనెంట్స్ ఎలా రెండర్ చేస్తామో అవన్నీ తెలుస్తాయి, కాంపోనెంట్స్ లోకి డేటా ఎలా పంపిస్తామో అవన్నీ తెలుస్తుంది. మీరు ఇంతవరకు జస్ట్ కాంపోనెంట్స్ బిల్డ్ చేసి స్టైల్స్ అప్లై చేసేది మాత్రమే చూసారు. ఇప్పటి నుంచి రియల్ అప్లికేషన్స్ చూస్తారు. టైం తీసుకుంటాం అప్లికేషన్ వచ్చిందా, ఎలా వచ్చిన. సో ఇప్పుడు సక్సెస్ఫుల్ గా ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసాం, హెడర్ కాంపోనెంట్, దాన్ని యూజ్ చేసుకుంటున్నాం, యాప్ కాంపోనెంట్ లో యూజ్ చేసుకుంటాం. ఇక్కడ యాప్ కాంపోనెంట్ ఏమవుతుంది, హెడర్ కాంపోనెంట్ ఏమవుతుంది చెప్పండి, దీన్ని యూజ్ చేసుకోండి. యాప్ కాంపోనెంట్ అనేది పేరెంట్ కాంపోనెంట్. ఓకేనా, ఈ పేరెంట్ కాంపోనెంట్ లో మనం హెడర్ ని రన్ చేస్తున్నాం కాబట్టి హెడర్ ఏమవుతుంది, చైల్డ్ కాంపోనెంట్. ఇది స్ట్రక్చర్, ఇది బాగా టర్మినాలజీ గుర్తుపెట్టుకోండి. హెడర్ కాంపోనెంట్ అంటే ఇక్కడ యాప్ లోపల రాసే కంటెంట్ చైల్డ్ కాంపోనెంట్. ఓకేనా, సో ఇక్కడ మనం ఇప్పుడు డిస్కస్ అయ్యేది ప్రాప్స్ అంటారు. ఈ ప్రాప్స్ ఏం చేస్తుందంటే, ఇప్పటి వరకు మీరు కంటెంట్ నేను డైరెక్ట్ గా ఇక్కడ రాస్తున్నాను కదా, హెలో అర్చన అనేది నేను కంటెంట్ రాస్తున్నాను. అలా కాకోకుండా పేరెంట్ ఎలిమెంట్ నుంచి కంటెంట్ ని నేను హెడర్ కాంపోనెంట్ లోకి పంపించాలి. సో దానికి మనం యూజ్ చేసే ఈ ప్రాసెస్ ప్రాప్స్ అంటారు. సో ప్రాప్స్ ఏం చేస్తాయంటే పేరెంట్ కాంపోనెంట్ నుంచి చైల్డ్ కాంపోనెంట్ కి డేటాని పంపిస్తుంది, డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి మనం యూజ్ చేసేది ప్రాప్స్ యూజ్ చేస్తాం, పేరెంట్ నుంచి చైల్డ్ కి పంపించడానికి. ఓకేనా, ఇక్కడ ప్రాప్స్ అంటే ప్రాపర్టీస్ అని అర్థం. ఓకేనా, జస్ట్ ప్రాప్స్ అని పిలుస్తారు. ప్రాప్స్ అంటే పేరెంట్ ఎలిమెంట్ నుంచి, పేరెంట్ కాంపోనెంట్ నుంచి చైల్డ్ కాంపోనెంట్ కి డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ చేస్తున్నాం అనేది గుర్తుకు రావాలి. దానికి టర్మ్ ఎలా రాస్తారంటే ప్రాప్స్ అని. ప్రాప్స్ దీనికి మామూలుగా పిలిచే విధానం ప్రాప్స్ అని పిలుస్తారు. ఇక్కడ మీరు HTML అట్రిబ్యూట్స్ ఇస్తారే, అలా ఇక్కడ ప్రాప్స్ ని మనం పాస్ చేస్తాం. ఒక కాంపోనెంట్ కి ప్రాప్స్ ఎలా పాస్ చేస్తామంటే త్రూ అట్రిబ్యూట్స్ లాగా పాస్ చేస్తాం. ఇక్కడ ఈ పర్టికులర్ హెడర్ కి మనం పాస్ చేసేది మామూలుగా JSX లో ఏమని చెప్పాను, అట్రిబ్యూట్స్ అన్నారు, ప్రాప్స్ అని ప్రాపర్టీస్ అని చెప్తారు అని చెప్పాను కదా. సో ఇక్కడ JSX లో మనం ఇక్కడ పర్టికులర్ గా ఇక్కడ టైప్ చేస్తాం అట్రిబ్యూట్స్ లాగా, వాటిని ఏమంటారంటే ప్రాపర్టీస్ అంటారు, లేకపోతే షార్ట్ కట్ లో ప్రాప్స్ అని పిలుస్తారు. ఎక్కువ టర్మినాలజీ అంతా ప్రాప్స్ అని పిలుస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనము పేరెంట్ ఎలిమెంట్, ఇక్కడ యాప్ నుంచి మనం కంటెంట్ ని హెడర్ లోకి పంపిస్తున్నాం. సో ఇక్కడ హెడర్ లో ప్రాప్స్ ని పంపించాలి. సో ఇక్కడ ఏం చేస్తాం, నేను ఒక నేమ్ అనేది పంపించాలనుకుంటున్నా, సమ్ పర్టికులర్ నేమ్ ఏదైనా కానీ.
జస్ట్ డేటా లాగా కాబట్టి. సో ఇక్కడ నేను ఇందు అనేది ప్రాప్ గా పంపించాలనుకుంటున్నా. అంటే ఈ నేమ్ వేరియబుల్ ని ఈ నేమ్ ఇక్కడ పైన చూడండి ప్రాపర్టీ అని వస్తుంది. సో ఈ నేమ్ ప్రాపర్టీని అంటే ప్రాప్ ని నేను హెడర్ కి పంపిస్తున్నాను. అది నేను యూస్ చేసుకోవాలా. సో యూస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నేను దాన్ని ఎక్కడో చోట యూస్ చేయాలి కదా. సో యూస్ చేయాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలా, అది మన కాంపోనెంట్ లకి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ ఎక్కడ చేసుకుంటాం, మనం పారామీటర్స్ లో ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఒక ఆర్గ్యుమెంట్ లాగా ఒక ప్రాపర్టీ లాగా దాన్ని అసైన్ చేయాలి. సో ఇక్కడ ఏం చేస్తాం, ప్రాప్స్ అని ఇస్తాం. సో ఇప్పుడు మనం ఇక్కడ పాస్ చేస్తున్న నేమ్ అనేది ఉంది కదా, ఇది ఈ ప్రాప్స్ ఆబ్జెక్ట్ లో ఉంటుంది. ప్రాప్స్ అనేది ఒక ఆబ్జెక్ట్, గుర్తుపెట్టుకోండి. ప్రాప్స్ ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ లో మనకి మీరు ఇక్కడ పాస్ చేసే నేమ్ అనేది స్టోర్ అయి ఉంటుంది. ఎలా యూస్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఎలా యూస్ చేసుకుంటాం దాన్ని మీకు తెలుసు కదా. ఆబ్జెక్ట్స్ లో డేటా ఎలా యూస్ చేసుకుంటాం మనం. ప్రాప్స్ అనేది ఆబ్జెక్ట్, దాని లోపల నేమ్ అనేది ఉంది. ఐడియా చేయండి. ప్రాప్స్ అనేది ఒక ఆబ్జెక్ట్, దాని లోపల నేమ్ అనేది ప్రాపర్టీ. ఓకేనా. ఆబ్జెక్ట్ లోపల ఉన్న ప్రాపర్టీస్ ని ఎలా యాక్సెస్ చేసుకుంటామని చెప్పాను, యూజింగ్ డాట్ నోటేషన్. ప్రాప్స్ అనేది ఆబ్జెక్ట్ అమ్మా. పర్సన్ ఆబ్జెక్ట్ గుర్తు తెచ్చుకోండి. పర్సన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు లోపల నేమ్, ఏజ్ ఇవన్నీ ఇచ్చాం కదా. సో అవి ఎలా యాక్సెస్ చేసుకుంటాము, పర్సన్ డాట్ నేమ్, పర్సన్ డాట్ ఏజ్, పర్సన్ డాట్ ఇలా యూజ్ చేసుకుంటాం కదా జావాస్క్రిప్ట్. సో ఇక్కడ కూడా అంతే. ఈ ప్రాప్స్ అనేది ఒక ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ లో వాల్యూస్ మనం డాట్ యూస్ చేసుకొని కాల్ చేస్తున్నాం. ఇక్కడ ప్రాప్స్ డాట్ నేమ్ అంటే ఇక్కడ మీరు ఇస్తున్న నేమ్ వేరియబుల్, ఈ ప్రాపర్టీ యొక్క నేమ్ అనేది కదా, ఈ నేమ్ ని మీరు ఇక్కడ యూస్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ ప్రాప్స్ డాట్ నేమ్. నేను ఇప్పుడు రన్ చేస్తే నాకు ఇక్కడ మీరు ఇచ్చేది డైనమికల్ గా చేంజ్ అయిన వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఇందు అర్చన కాకుండా ఇందు అని డిస్ప్లే అవుతుంది. ఎక్స్ట్రా కంటెంట్ కూడా ముందర యాడ్ చేసుకోవాలి కదా. సో హెలో అనేది కూడా రావాలి నాకు. సో హెచ్సి హెలో ప్లస్ ఇందు. సో ఇప్పుడు నేను రన్ చేస్తే నాకు హెలో ఇందు అని వచ్చింది. సరే ఇంతకు ముందు లాగా డైరెక్ట్ ఇవ్వచ్చు కదా నేమే, ఎందుకు ఇలా తీసుకుంటున్నాం అంటే చెప్తాను చూడండి. ఒకవేళ ఇక్కడ మీరు ప్రాప్స్ ఇవ్వలేదు, జస్ట్ అర్చన డిస్ప్లే చేస్తున్నాను అనుకోండి, అర్చననే ఇస్తున్నాం. సో ఇప్పుడు నేను ఇక్కడ యాప్ డాట్ జేఎస్ లో ఇదే హెడర్ ని ఇంకొకసారి కాల్ చేస్తాను. హెడర్ ఇప్పుడు నేమ్ ప్రాపర్టీని మనం పంపించట్లేదు. సో ప్రస్తుతానికి ఈ నేమ్ ప్రాపర్టీని తీసేసాను. ఇప్పుడు రన్ చేస్తే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి. హెలో అర్చన, హెలో అర్చన, రెండిటికి ఒకటే వాల్యూస్ వస్తాయి, చేంజ్ అవుతున్నాయి. సో ఎన్నిసార్లు మనం ఈ హెడర్ ని యూస్ చేస్తాము, ఎన్నిసార్లు కాల్ చేస్తాము ఈ హెడర్ ని, సో ఎన్నిసార్లు యూస్ చేసినా మనకు వచ్చే అవుట్పుట్ సేమ్ అవుట్పుట్ వస్తుంది. కంటెంట్ ఏమి చేంజ్ అవ్వట్లేదు. సో మనం పర్టికులర్ గా నాకు హెలో అనేది అన్ని దానిలోనే ఉండాలి. లోపల ఉన్న పర్టికులర్ నేమ్ అనేది ఉంది కదా, ఈ నేమ్ అనేది నాకు చేంజ్ అవుతా ఉండాలి. అంటే డైనమికల్ గా చేంజ్ అవుతా ఉండాలి. మీరు ఇచ్చే వాల్యూస్ ని బట్టి లోపల అనేది కంటెంట్ చేంజ్ అవ్వాలి. దాన్ని డైనమిక్ గా చేంజ్ చేయడం అంటారు. అంతే, అంతకుమించి ఏం లేదు. ఇక్కడ మనము యాస్టీస్ గా పంపిస్తున్నాం, అంటే నార్మల్ స్ట్రింగ్ వాల్యూ పంపిస్తున్నాం. ఎక్కడ కానీ డేటాని చేంజ్ చేయట్లేదు, అంటే డైనమిక్ గా చేంజ్ చేయట్లేదు. సో చేంజ్ చేయడానికి మనం ఏం చేస్తాం, మనం జావా స్క్రిప్ట్ ని యూస్ చేసుకుంటాం. ఈ జావా జేఎస్ఎక్స్ సింటాక్స్, ఎక్స్ప్రెషన్ సింటాక్స్ యూస్ చేస్తాం. ఇక్కడ ఇందాకట్లాగా ప్రాప్స్ లో నుంచి మనం యూస్ చేసుకుంటున్నాం కదా నేమ్ అనేది. సో ఇక్కడ ఏమి ఇస్తాం, ప్రాప్స్ డాట్ నేమ్. ఇప్పుడు మనం జస్ట్ ఒకే లైన్, ఇందాక రాసిన లైన్ రాసాం, ఏం కొత్తగా ఏం రాయలేదు, అదే నేమే తీసుకుంటున్నాను. ఇక్కడ ఇప్పుడు చూడండి చేంజెస్ ఏమేమవుతాయి. ఇక్కడ ఇందాక నేమ్ ఒక్కటి ప్రతిదానికి చేంజ్ అవుతా వస్తుంది. ఇక్కడ ఇప్పుడు ఒకదానికి ఇందు వచ్చాను, సెకండ్ నేమ్ కి సో ఇప్పుడు చూడండి కంప్లీట్ గా డిఫరెంట్ అవుట్పుట్ వస్తుంది. ఓకేనా. ఇక్కడ ఫస్ట్ ఏం కాల్ చేస్తున్నాము, ఇక్కడ చూడండి ఫస్ట్ ఏముంది, హెడర్ తర్వాత నేమ్ ఇందు అని ఇచ్చాం. సో ఫస్ట్ అవుట్పుట్ ఏమొచ్చింది, హెలో ఇందు. సెకండ్ హెడర్ కి అర్చన అనేది పాస్ చేసాం, సో అర్చన. థర్డ్ దానికి జ్యోతి పాస్ చేసాం, సో జ్యోతి. ఇక్కడ మనం యూస్ ఏవైతే వాల్యూస్ ఇస్తామో ఆ వాల్యూస్ డైనమిక్ గా ఇక్కడ ప్రింట్ అవుతున్నాయి. మనం ఒకే లైన్ వాడి డిఫరెంట్ అవుట్పుట్స్ ని తీసుకొస్తున్నాం. సో ఇట్లా కాంపోనెంట్స్ మనం మామూలుగా HTML ఏం చేస్తాం, ప్రతిదానికి H1 ట్యాగ్ రాసుకుంటూ వెళ్తాం, అలా రాసి కంటెంట్ అంతా రాస్తా వెళ్తాం. సో అలా లేకుండా డైనమిక్ గా చేంజ్ చేయడానికి ఇలా యూజ్ అవుతుంది. ఇవి ప్రాప్స్ యూస్ చేసుకుంటాం. సో
ఇది ఒక్క వే ప్రాప్స్ లో ఇలా ఇవ్వచ్చు అని, బేసిక్ గా ఇలా ఇవ్వచ్చు అనేది చెప్పడానికి మాత్రమే. ఇప్పుడు కొంచెం డిఫరెంట్ గా స్లైట్ గా వేరేవి చూద్దాం, ఎలా ఇస్తాం, ఎలా వర్క్ అవుతుంది ప్రాప్స్ అనేది కంప్లీట్ గా. ఇప్పుడు మీరు ప్రాప్స్ అని చెప్పి ఇలా కాల్ చేస్తున్నారు కదా, ఆబ్జెక్ట్ ని డీస్ట్రక్చర్ చేసే ప్రాపర్టీస్ మీకు చెప్పాను కదా, ఎలా డీస్ట్రక్చర్ చేస్తాం. కాన్స్ట్ నాకు ఈ ప్రాప్స్ లో ఓన్లీ నేమ్ మాత్రమే ఉంది, ఎందుకంటే మనం ఇక్కడ నేమ్ మాత్రమే పాస్ చేస్తున్నాం కాబట్టి. సో ఆ నేమ్ ని మాత్రం యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నేను ఏం చేస్తాను, డీస్ట్రక్చర్ యూజ్ చేసుకుంటాను. నేమ్ ఈక్వల్ టు ప్రాప్స్, సేవ్ చేశాను. సో ఇప్పుడు చూడండి అవుట్పుట్ ఏమొస్తుంది అక్కడ. ఇప్పుడు ఏమైనా చేంజెస్ వచ్చాయా? రావట్లేదు కదా. ఎందుకు రావట్లేదు? ఎందుకంటే ఇలా డీస్ట్రక్చర్ చేసుకున్నాం, ప్రాప్స్ ని డీస్ట్రక్చర్ చేసుకొని నేమ్ వేరియబుల్లోకి నేమ్ అనేది అసైన్ అయింది. ఇప్పుడు ఈ పర్టికులర్ నేమ్ ని నేను ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాను. ఓకేనా. డీస్ట్రక్చర్ తెలియకపోతే తెలుసుకోండి, లేకపోతే ఇది అర్థం కాదు. నేను ఈ వీడియోలో మళ్ళీ ప్రాప్స్ డీస్ట్రక్చర్ ఎలా చేస్తారో అని నేను చెప్పదలుచుకోలేదు. ఇక్కడ ప్రాప్స్ లో ఈ ఆబ్జెక్ట్ లో నుంచి నేమ్ ఒక్కటి నేను తీసుకున్నాను బయటికి, ఈ తీసుకున్న దాన్ని నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఓకేనా. అందుకే ఇక్కడ అవుట్పుట్ ఏమి మనకి ఎర్రర్ ఏం రావట్లేదు, రన్ అవుతుంది సక్సెస్ఫుల్ గా. మీరు ఇలాగే కాకుండా డీస్ట్రక్చర్ ఇక్కడ కూడా డీస్ట్రక్చర్ చేసుకోవచ్చు డైరెక్ట్. ఇక్కడ కింద చేస్తున్నాం కదా డీస్ట్రక్చర్, ఇలా కాకుండా డైరెక్ట్ గా ఆ ఫంక్షన్ కి పారామీటర్స్ లోనే మనం డీస్ట్రక్చర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇవ్వండి కావాలంటే నేమ్. ఇప్పుడు ఇది కూడా అంతే, డీస్ట్రక్చర్ అయినట్టే. ఇప్పుడు అవుట్పుట్ చూసినా కూడా మనకి ఏం చేంజెస్ ఏం లేవు, రన్ అవుతుంది సక్సెస్ఫుల్ గా. సో ఇలా డీస్ట్రక్చర్ చేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే సపరేట్ గా ఒక వేరియబుల్ తీసుకొని అయినా డీస్ట్రక్చర్ చేసి యూస్ చేయొచ్చు, లేదా ఇక్కడ పారామీటర్స్ లోనే డీస్ట్రక్చర్ చేసుకోవచ్చు. ఒకవేళ లేదనుకుంటే ఇంకా ప్రాప్స్ అని తీసుకొని చేయడమే. ఇప్పుడు నాకు ఎర్రర్ వస్తుంది ఎందుకు, ఇప్పుడు ప్రాప్స్ అని మాత్రం తీసుకున్నాం. ఈ ప్రాప్స్ లో మనకి నేమ్ అనేది ఉంది. సో మనం ఖచ్చితంగా ఇప్పుడు ప్రాప్స్ నేమ్ అని ఇస్తే ఇప్పుడు మనకి రన్ అవుతుంది. సో ఇందాక మనం డీస్ట్రక్చర్ చేసిన సింటాక్స్ లో వాడుకున్నాం, అప్పుడు కూడా రన్ అయింది. సో డీస్ట్రక్చర్ చేసే విధానంలో మనం ఏం చేస్తాం, ఇక్కడ డీస్ట్రక్చర్ చేసుకుంటాం. ఇది అందరిగా రెగ్యులర్ గా యూజ్ చేసే డీస్ట్రక్చర్ సింటాక్స్. ఇప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది ఎందుకు, మనం నేమ్ ని డీస్ట్రక్చర్ అదే ప్రాప్స్ ని డీస్ట్రక్చర్ చేసి నేమ్ గా కన్వర్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ప్రాప్స్ ని రన్ చేస్తున్నాం. ఇక్కడ ప్రాప్స్ అనే వేరియబుల్ లేదు కదా ఇప్పుడు. సో మనం ఏం చేయాలి, ఆ ప్రాప్స్ ని రిమూవ్ చేసి డైరెక్ట్ నేమ్ యూజ్ చేసి కాల్ చేస్తాం. సో నాకు అవుట్పుట్ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు వరకు మనం ఓన్లీ స్ట్రింగ్ డేటాని పాస్ చేస్తున్నాం. అంటే ఇక్కడ చూడండి ఓన్లీ స్ట్రింగ్ ఇది స్ట్రింగ్ డేటాని పాస్ చేస్తున్నాం. స్ట్రింగ్ కాకుండా వేరే డేటా టైప్ పాస్ చేయాలి. అంటే నేను ఇప్పుడు పర్టికులర్ గా ఏజ్ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఏజ్ ఈక్వల్ టు 20 ఇస్తున్నాను. సో ఈడ ఏజ్ అనేది ఇస్తున్నాను, కానీ ఇక్కడ ఎక్కడైనా వాడుకుంటున్నామా, సో వాడుకోవట్లేదు. సో మనం అక్కడ ఆ ఏజ్ ని కూడా యూజ్ చేసుకోవాలి. సో యూజ్ చేసుకోవడానికి మనం ఇక్కడ h3 ట్యాగ్ ఇస్తున్నాం. h3 ట్యాగ్ లో నేను ఇప్పుడు రాస్తాను కింద రాము. సో ఇక్కడ ఏజ్ వాడుతున్నాం, కానీ ఇక్కడ కూడా అంతే డీస్ట్రక్చర్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఒక ప్రాపర్టీ కాదండి, నేమ్ ఉంది, ఏజ్ ఉంది. సో రెండు ప్రాపర్టీస్ పంపిస్తున్నాం. సో రెండు ప్రాపర్టీస్ ని మనం డీస్ట్రక్చర్ చేసుకోవాలి. సో ఇక్కడ నేమ్ తర్వాత కామన్ పెట్టి సో ఇప్పుడు మనం యూస్ చేస్తే నాకు ఏజ్ వచ్చింది 20, తర్వాత ఏజ్ మాత్రం డిస్ప్లే అవుతుంది. నాకు పర్టికులర్ గా వాల్యూ అనేది డిస్ప్లే అంటే మిగతా రెండింటికి డిస్ప్లే అవ్వట్లేదు, ఎందుకంటే మనం ఫస్ట్ కాంపోనెంట్ కి మాత్రమే రన్ చేసాం, అదే ఏజ్ ప్రాపర్టీ ఇస్తున్నాం. మిగతా రెండు దానికి ఏజ్ ప్రాపర్టీ మనం మెన్షన్ చేయలేదు, అందుకు ఏమి ఇవ్వట్లేదు. అలా ఇవ్వకపోయినా కూడా డిఫాల్ట్ గా ఏదైనా వాల్యూ కావాలనుకుంటే ఇక్కడ పాస్ చేయొచ్చు. ఈక్వల్ టు పర్టికులర్ గా మిగతా వాళ్ళకి 21. ఏది మీరు ఏజ్ పాస్ చేయకపోతే దాని వాల్యూ 21 ఉండాలా అని. ఇది కూడా ఏం కొత్తది కాదు, డీస్ట్రక్చర్ లో చెప్పాను డిఫాల్ట్ వాల్యూస్ ఎలా పెట్టచ్చని. సో ఇక్కడ కూడా అంతే, సేవ్ చేయండి. ఇప్పుడు చూడండి నేను ఏజ్ సంథింగ్ ఎవరికి ఇందుకు మాత్రం 20 అని ఇచ్చాను, మిగతా వాళ్ళకి ఎవరికి నేను ఏజ్ ఇవ్వలేదు. కానీ నాకు ఇక్కడ అవుట్పుట్ లో వచ్చాక 21 వచ్చింది, ఎందుకంటే ఇక్కడ డిఫాల్ట్ గా ఉన్న వాల్యూ తీసుకుంటుంది. మీరు ఒకవేళ పాస్ చేసిన డేటా తీసుకుంటుంది. ఒకవేళ మీరు ఏది డేటా పాస్ చేయలేదంటే ఆ పర్టికులర్ ఏజ్ కి ఏదైతే ఉందో డేటా 21 ఉంది, సో 21 తీసుకుంటుంది. ఒకవేళ మీరు డేటా ఇచ్చారనుకోండి ఏజ్ కి, నేను ఇందాక ఇందుకు 20 అని ఇచ్చాను, సో ఇందుకు మాత్రం చేంజ్ అవ్వట్లేదు, మిగతా వాటికి మాత్రం 21 అలాగే తీసుకుంటుంది. సో పర్టికులర్ గా ఏదైనా మీరు వాల్యూ ఇస్తే అదే తీసుకుంటుంది. ఒకవేళ ఇవ్వకపోతే డిఫాల్ట్ గా ఇచ్చిన 21 వాల్యూ ఉంది కదా, ఇది తీసుకుంటుంది. ఇక్కడ 21 కాదు, ఏదైనా వాల్యూ ఇవ్వచ్చు. ఓకేనా.
ఇప్పుడు మీరు గమనించారో లేదో ఏజ్ ని నేను ప్రింట్ చేస్తాను కన్సోల్ కి. ఇక్కడ చూడండి, కన్సోల్ డాట్ లాగ్ ఏజ్. నేను ఇప్పుడు కన్సోల్ లో ఏజ్ ని ప్రింట్ చేస్తాను, కానీ నాకు టైప్ కావాలి. ఏజ్ ఏం టైప్ చెక్ చేసుకోవాలండి. సో ఇక్కడ చూడండి పర్టికులర్ టైప్ చూద్దాం. సో ఇప్పుడు బ్రౌజర్ లో డెవలపర్ టూల్స్ చూద్దాం. ఇక్కడ చూడండి ఏ టైప్ వస్తుంది మనకి. సార్ మనము 20 అనేది నాది స్ట్రింగ్ లో ఇచ్చాం సార్. ఇంకొకటి నార్మల్ గా ఇచ్చారు సార్ వాల్యూ. సో నంబర్ 21 అనేది నెంబర్ టైప్. ఓకేనా, 21 అనేది నెంబర్ టైప్. 20 వచ్చాలకి స్ట్రింగ్ టైప్. స్ట్రింగ్ ఇన్వర్టెడ్ కామాస్. ఇన్వర్టెడ్ కామాస్ లో ఇక్కడ ఇస్తున్నాం, ఇన్వర్టెడ్ కామాస్ లో ఇక్కడ యాప్ డాట్ జేఎస్ లో పాస్ చేస్తున్నాం. హెడర్ కి 20 అని ఇస్తున్నాం ఇక్కడ. ఓకేనా, అది ఇలా కొటేషన్స్ లో ఇస్తున్నాం కాబట్టి మనం ఏదన్నా కానీ ప్రాపర్టీస్ కొటేషన్స్ లో ఇస్తున్నాం అంటే వాల్యూ అది స్ట్రింగ్ లాగా తీసుకుంటాం. సో మనకి జావా స్క్రిప్ట్ లో ఉన్నట్టు ఒక నెంబర్ టైప్ లోనే కావాలనుకుంటే మనం జేఎస్ఎక్స్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేయాలి. ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్ పెడితే జేఎస్ఎక్స్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఈ 20 ఏమవుతుందంటే మామూలు జావా స్క్రిప్ట్ లో డేటా టైప్ ఏది 20 అంటే నెంబర్ టైప్. సో మనకి అవుట్పుట్ నెంబర్ టైపే వస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు రన్ చేశాం కదా, ఇప్పుడు చూడండి అవుట్పుట్ లో అన్ని నెంబర్ టైప్ వస్తాయి. ఓకేనా, ఇప్పుడు మనకి నెంబర్ టైప్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూడండి నెంబర్ టైప్ అనేది డిస్ప్లే అవుతుంది. సో అన్ని మనకి ఇప్పుడు నెంబర్ టైపే. అది పర్టికులర్ ఏదైనా టైప్ చెక్ చేసుకోవాలనుకుంటే మనం ఇట్లా కన్సోల్ లో చెక్ చేసుకోవచ్చు, లేదా అలర్ట్ లో కావాలన్నా అలర్ట్ అనే ఇచ్చుకోవచ్చు. ఇక్కడ అలర్ట్ ఇచ్చినా కూడా అలర్ట్ డిస్ప్లే అవుతుంది. కావాలనుకుంటే అలర్ట్ కూడా ఇవ్వచ్చు, అలర్ట్ కూడా డిస్ప్లే అవుతుంది. ఓకే చూడండి, టైప్ చెక్ చేసింటే నెంబర్ అని వచ్చింది. ఒకసారి మాక్సిమం కన్సోల్ యూస్ చేయండి, అలర్ట్ యూస్ చేయొద్దు. ఎందుకంటే రిపీటెడ్ గా వస్తానే ఉంటుంది అలర్ట్ అనేది. కన్సోల్ అయితే మనకి ఒకసారి చూసుకోవచ్చు, కన్సోల్ లో చూసేసుకుంటాం, ఇన్స్పెక్ట్ అలర్ట్ అయితే కొన్నిసార్లు రిపీటెడ్ గా అలర్ట్ వస్తూనే ఉంటుంది. సో ఏమన్నా మనం అవుట్పుట్స్ ఏమొస్తున్నాయి చెక్ చేసుకోవాలనుకుంటే కన్సోల్ యూస్ చేసుకోవాలి. ఇందాక మనం ప్రాప్స్ అనేది ఆబ్జెక్ట్ అని చెప్పాయి కదా, అది కూడా మనకు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తాను చూడండి, ప్రాప్స్ అన్నా కదా, ఈ ప్రాప్స్ ని మనం యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెంసేపు దీన్ని తీసేద్దాం, ఎందుకంటే ఎర్రర్ వస్తుంది. రన్ చేస్తే ఎర్రర్ వస్తుంది. సేవ్ చేస్తే ఇప్పుడు కన్సోల్ లో చూద్దాం. ప్రాప్స్ ఇప్పుడు చూడండి కనబడుతుంది. ఇక్కడ నేమ్, ఇందు, ఏజ్, నేమ్ ఇవన్నీ కనబడుతున్నాయా? ఏ స్ట్రక్చర్ లో ఉంది ఇది? నేమ్, ఏజ్ ఇవన్నీ కనబడుతున్నాయి. ఇది ఆబ్జెక్ట్. ఇది టైప్ చూడండి, ఆబ్జెక్ట్ అని చూపిస్తుంది. సో ఆబ్జెక్ట్ లో ఉన్న వాల్యూస్ ని మనం డిస్ట్రక్చర్ చేసుకొని వాడుకుంటున్నాం. అక్కడ అంతకు మించి ఏం చేంజ్ చేయట్లేదు. మీరు కావాలనుకుంటే దానికి పర్టికులర్ గా ప్రాప్స్ అని నేను ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను ప్రాప్స్ అని పెట్టా కదా, అందరూ ఇలాగే యూజ్ చేస్తారు ప్రాప్స్ అని, అందుకు అది రాశాను. కానీ మీరు ప్రాప్స్ అని ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ పి పెట్టచ్చు, పిఆర్ పెట్టచ్చు, ఏదైనా నేమ్ ఇవ్వచ్చు. మీరు ఏ పర్టికులర్ నేమ్ ఇచ్చినా కూడా ఏం ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇక్కడ ఏదైతే నేమ్ వాడుకుంటానో అదే నేమే మనము లోపల కూడా యూజ్ చేసుకొని వాడుకోవాలా. నేను ఇందాక ప్రాప్స్ అని ఇచ్చాను కాబట్టి ప్రాప్స్ డాట్ నేమ్ అని ఇచ్చాను. ఇక్కడ కూడా మీరు నేమ్ అని ఇచ్చారు కదా, నేమ్ డాట్ నేమ్ అని ఇవ్వాలా. ఒకవేళ మీరు ఏజ్ కావాలనుకోండి, నేమ్ డాట్ ఏజ్ ఇలా ఇవ్వాలి. ఓకేనా, మీరు ప్రాక్టీస్ చేయండి, ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడు ఏ టైప్స్ చూసాం? స్ట్రింగ్ చూసాము, ప్లస్ నెంబర్ టైప్ చూసాం. సో ఇప్పుడు మనం నేమ్, ఏజ్ కాకుండా బులియన్స్ ఇచ్చి చూద్దాం. బులియన్స్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్ ఇవ్వాలనుకుంటున్నాం. ఇది మేల్ అని పెడదాం. ఒకవేళ మేల్ అయితే ట్రూ అని, లేకపోతే ఫాల్స్. ఇక్కడ కూడా నేను ఫ్లవర్ బ్రాకెట్స్ ఇస్తున్నాను, జావా స్క్రిప్ట్ జేఎస్ఎక్స్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాను. ఎందుకంటే ట్రూ ఆర్ ఫాల్స్ కూడా జావా స్క్రిప్ట్ కాబట్టి డైరెక్ట్ గా రన్ చేయలేము. ఇక్కడ ట్రూ అని ఇచ్చాను, సారీ ఇక్కడ ఫాల్స్. ఫీమేల్ కదా, ఫాల్స్ ఇస్తాను, ఫీమేల్ కాదు. సో ఫాల్స్. ఇక్కడ మనం దాన్ని యూజ్ చేసుకోవాలి. రన్ చేసుకో. సో మనం ఇక్కడ బ్రౌజర్ లో ఆ ప్రాప్స్ ని మనం డిస్ప్లే చేయాలనుకుంటున్నాం. సో మనం ఏం యూజ్ చేస్తాం? డిస్ట్రక్చర్ చేసుకున్నాం. ఇక్కడ నేమ్ ఉంది, ప్రాపర్టీ, కామా, ఏజ్ నేను అందరికీ ఇవ్వట్లేదు. సో కొంతమందికి
ఇవ్వట్లేదు కాబట్టి 21 అని తీసుకుంటాను. తర్వాత కామా ఇక్కడ ఈజ్ మేల్ అని ఇచ్చాను. సో ఈజ్ మేల్ కూడా కొంతమందికి ఇవ్వట్లేదు, వాళ్ళందరికీ నేను ట్రూ అని ఇస్తున్నాను. ఓకేనా? సార్ ఫాల్స్ ఏంటి సార్ ఇద్దరు? ఆల్రెడీ ఇందాక ఇచ్చిన డేటాలో ట్రూ అని ఇచ్చాను కదా. ఓకే ఓకే సార్ ఓకే సార్. ఇందాక ఇచ్చిన డేటాలో ఫాల్స్ ఇచ్చాను. సో ఇక్కడ కూడా మళ్ళీ ఫాల్స్ ఇస్తే నీకు చేంజెస్ తెలియదు, సో అందుకు ట్రూ ఇస్తాను. మళ్ళీ చేంజ్ చేసుకున్నాను. సో ఇప్పుడు ప్రాపర్టీస్ అన్ని తీసుకున్నాం, అంటే డీస్ట్రక్చర్ చేసేద్దాం. కానీ ఇవన్నీ వాడుకోవాలి కదా. సో వాడుకోవడానికి మనం ఏం చేస్తాం, ఇక్కడ ఎలో తర్వాత పర్టికులర్ గా నేమ్, ఫస్ట్ దానికి నేమ్, ఎలో నేమ్, తర్వాత ఇక్కడ ఏజ్ ప్రాపర్టీ ఇస్తున్నాం. తర్వాత ఇంకో ట్యాగ్ తీసుకుంటున్నాం. దీంట్లో జెండర్ ఓకే. ఈజ్ మేల్ తీసుకున్నాం. యాస్టీజ్ అలాగే ఇచ్చాము, ఈజ్ మేల్ అని. ఓకే, ఈజ్ మేల్ అలాగే ఇచ్చాము. ఇక్కడ చూడండి, ఏజ్ ఇవన్నీ మిగతావన్నీ కరెక్ట్ గా డిస్ప్లే అవుతున్నాయి, కానీ జెండర్ కి వచ్చేసరికి ట్రూ ఆర్ ఫాల్స్ అనేది డిస్ప్లే అవ్వట్లేదు. కనబడుతుందా మీకు? సో ఎందుకు డిస్ప్లే కావట్లేదు అంటే, ట్రూ ఆర్ ఫాల్స్ అనేది జస్ట్ బులియన్ టైప్. సో బులియన్ టైప్ ని డిస్క్రైబ్ చేయాలి, మనం ఇక్కడ బ్రౌజర్ లో ప్రింట్ చేయదు. సో మనం దానికోసం కండిషనల్ ఆపరేటర్స్ యూస్ చేసుకొని ట్రూ అయితే ఏం అవుట్పుట్ చూపించాలా, ఫాల్స్ అయితే ఏం అవుట్పుట్ చూపించాలా అనేది నేను ఇస్తున్నాను. ఇక్కడ మేల్ కదా మనం చెక్ చేస్తున్నది, మేలా ఫీమేల్ అనేది చెక్ చేస్తున్నాం. సో మేల్ అయితే ట్రూ అని ఉంటుంది. ట్రూ అయిన దానికి ఏమని చూపించాలా, మేల్ అదే మేల్ అనేది డిస్ప్లే చేయాలా, జెండర్ మేల్ అనేది చూపించాలి. సో నేను ఇక్కడ దానికి కండిషనల్ ఆపరేటర్ యూస్ చేస్తున్నాను. సో ఇక్కడ మేల్ అయితే మేల్, ఒకవేళ మేల్ కాకపోతే ఫీమేల్. అంటే ఈ ఈజ్ మేల్ అనేది ఫాల్స్ ఉంటే ఫీమేల్ ప్రింట్ అవుతుంది, ఒకవేళ ఈజ్ మేల్ ట్రూ ఉంటే మేల్ ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు సేవ్ చేస్తున్నాం. కనబడుతున్నాయా? ఫస్ట్ కండిషన్ ఏమి ఇచ్చాను, ఫాల్స్ ఇచ్చాను. ఇక్కడ చూడండి, ఈజ్ మేల్ ఫాల్స్ ఇచ్చాను. సో ఫాల్స్ ఇచ్చాను కాబట్టి ఇందుకు మాత్రమే ఫీమేల్ అని ప్రింట్ అయింది. ఓకేనా? మిగతా వాళ్ళకి ఇద్దరికి మేల్ అని ప్రింట్ అయింది. ఎందుకు? డిఫాల్ట్ గా ఈజ్ మేల్ ఏమి ఇచ్చాను, ట్రూ ఇచ్చాను. సో ట్రూ ఉంది కాబట్టి ట్రూ అయిన కండిషన్స్ కి మేల్ అనేది ప్రింట్ అవుతుంది. ఇది ఈ కండిషన్, ఈ టర్నరీ ఆపరేటర్ మీకు చెప్పలేదు అనుకుంటా, నో ప్రాబ్లం. మీరు కావాలనుకుంటే ఇక్కడ ఇఫ్ కండిషన్స్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఓకే సార్. ఇఫ్ కండిషన్ అనేది యూస్ చేయొచ్చు. ఇఫ్ కండిషన్ యూస్ చేసి కూడా రన్ చేసి, ఏమంటే ఇఫ్ కండిషన్ కూడా ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ లోనే రన్ చేయాలి. అలా రన్ చేస్తేనే జావా స్క్రిప్ట్ ఎక్స్ప్రెషన్స్ యూస్ చేసుకోవాలి. సో ఇప్పుడు స్ట్రింగ్ అయిపోయింది, నెంబర్, బులియన్ అన్ని 3 టైప్స్ అయిపోయినాయి. ఆబ్జెక్ట్ టైప్ చెప్తాం. ఇప్పుడు ఆబ్జెక్ట్ టైపే మనం ఎక్కువ యూస్ చేసేది. ఇప్పుడు మీరు పర్టికులర్ గా గమనించారా, నేమ్ ఒకసారి, ఏజ్ ఒకసారి, మేల్ ఒకసారి ఇలా పంపిస్తున్నాం కదా డేటా. అలా కాకుండా పర్టికులర్ గా ఆబ్జెక్ట్ నే పంపించచ్చు కదా. ఇవన్నీ ఒకే ఆబ్జెక్ట్ కదా. రియాలిటీలో ఇలాగే ఇలా పంపించాం, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని ఆ ఆబ్జెక్ట్ పంపించేస్తాం. సో ఈ యాప్ కాంపోనెంట్ లో కాన్స్ట్ ఇక్కడ సమ్ పర్సన్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం, వేరే పర్సన్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం. ఈ పర్సన్ ఆబ్జెక్ట్ లో పర్టికులర్ గా నేమ్ ఉండాలి. నేమ్ వచ్చేసరికి ఎందుకు తీసుకుంటాము. తర్వాత ఏజ్ వచ్చి 21 తీసుకున్నాం. ఈ మేల్ వచ్చేసి ఈమెయిల్ వచ్చేసి ట్రూ తీసుకున్నాం. ఓన్లీ మెయిల్ యూజ్ చేయకూడదా సార్? ఈమెయిల్ అని పెడతాన్నారు కదా, అది కూడా స్ట్రింగ్ అవుతుంది కదా. బులియన్ టైప్ తీసుకుంటే బెటర్ అని బులియన్ తీసుకున్నాం. లేదు మీరు కావాలనుకుంటే మేల్ ఫీమేల్ అనుకుంటే రాసుకోవచ్చు, జెండర్ అని తీసేసుకొని జెండర్ అని తీసుకోండి. ఇక్కడే మీరు ఇవ్వచ్చు ఫీమేల్ అని. ఓకేనా? ఇలా కూడా రాసుకోవచ్చు. సో ఇప్పుడు పర్సన్ ఆబ్జెక్ట్ తీసుకున్నాను, దాంట్లో ఇందు అనే నేమ్ ఇచ్చాను, ఏజ్ 21, జెండర్ ఫీమేల్ అని ఇచ్చాను. సో ఈ డేటాని నేను హెడర్ కి పాస్ చేయాలి. సో హెడర్ కి పాస్ చేయడానికి మనం ఎలా యూస్ చేస్తాం, ఇందాక అట్లాగే ఇక్కడ పర్సన్ ఆబ్జెక్ట్ పంపించాలనుకున్నాను. సో నేను దానికి ఆబ్జెక్ట్ నేమ్ కూడా పర్సన్ అనేది తీసుకున్నాను. దీని లోపల మనం పంపించాలనుకున్న ఈ పర్సన్ ఉంది కదా, ఇక్కడ క్రియేట్ చేసిన పర్సన్ ఆబ్జెక్ట్, ఈ నేమ్ అనేది ఆ ఫ్లవర్ బ్రాకెట్స్ లో పాస్ చేస్తాం. ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ లోనే ఉంది జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ పాస్ చేస్తున్నట్టు. ఓకేనా? ఈ ఆబ్జెక్ట్ ని మనం ఇక్కడ పాస్ చేస్తున్నాం. ఇప్పుడు మనం సేవ్ చేద్దాం, ఇక్కడ అది రన్ చేసి చూద్దాం. సో ఇప్పుడు మనకి అవుట్పుట్
ఏం చేంజ్ అవ్వట్లేదు, ఎందుకంటే డిఫాల్ట్ గా ఉండేది వాల్యూస్ ప్రింట్ అవుతా ఉన్నాయి. ఇక్కడ చూసారు మేల్ అనే ప్రింట్ అయింది, ఎందుకంటే డిఫాల్ట్ వాల్యూస్ ప్రింట్ అవుతున్నాయి. సో నాకు ఇక్కడ ఏం కావాలా, పర్సన్ ఆబ్జెక్ట్ లో ఉన్న వాల్యూస్ తీసుకోవాలా, ఇప్పుడు వరకు ఏం తీసుకోవట్లేదు. సో పర్సన్ ఆబ్జెక్ట్ లో ఉండే వాల్యూస్ తీసుకోవాలి. సో మిగతా ఇక్కడ కూడా రెండింటికి ఇవి ఉన్నాయి కదా అర్చన, ఇవి రెండు తీసేయండి, లేకపోతే కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. ఎందుకంటే ఫస్ట్ లోనే అన్ని కన్ఫ్యూజన్ చెప్పుకుంటూ కూర్చుంటే సో ఇక్కడ జెండర్ ఇచ్చాను. సో మనం ఇక్కడ ఏమొస్తాయి, ప్రాప్స్ వస్తాయి. సో ప్రాప్స్ లోపల ఏమి ఇచ్చాం, పర్సన్ ఆబ్జెక్ట్ ఇచ్చాం. మనం ఇప్పుడు కాల్ చేసేటప్పుడు ఎలా కాల్ చేస్తాం, ఇక్కడ మామూలు డెఫినేషన్ లో ఇలా ప్రాప్స్ అనేది తీసుకుంటాం. ఈ ప్రాప్స్ కి మనం ప్రాప్స్ డాట్ ఇక్కడున్న పర్సన్ ని తీసుకుంటాం. సో పర్సన్ డాట్ ఈ పర్సన్ ఆబ్జెక్ట్ లోపల ఏముంది, ఈ పర్సన్ ఆబ్జెక్ట్ లోపల ఏమున్నాయి, హిందూ ఉంది, నేమ్ ఉంది, ఏజ్ ఉంది, జెండర్ ఉంది. సో ఈ ప్రాపర్టీ తీసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ దాంట్లో నేమ్ రావాలని నేమ్ ఇస్తున్నాను. సెకండ్ దానికి వచ్చాకే ప్రాప్స్ డాట్ ఓకే, ఇక్కడ ప్రాప్స్ డాట్ పర్సన్ డాట్ ఏజ్, ఇక్కడ జెండర్ కి వచ్చాకే సేమ్ ప్రాప్స్ డాట్ పర్సన్ డాట్ జెండర్. సో ఇప్పుడు రన్ చేస్తే కనపడుతున్నాయా, చాలా స్లోగా వర్క్ అవుతా. ఇంకేమైనా సిస్టమ్ చాలా స్లో. రీడింగ్ నేమ్ అన్డిఫైన్డ్. ఓకే ఓకే, ప్రాప్స్ డాట్ పర్సన్ డాట్ ఓకే. మిగతా రెండింటికి మనము డేటా పాస్ చేయలేదు కాబట్టి అందుకే ఎర్రర్ వస్తుంది. అందుకే నేను రెండు కామెంట్ అవుట్ చేస్తాను. అందుకే మీకు ఆ కాన్సెప్ట్స్ అర్థమైతే ఇక్కడ ఎందుకు ఎర్రర్ వస్తుందో మీరు కనుక్కోగలరు. అవుట్పుట్ చూసి ఆడ వచ్చే ఎర్రర్ని బట్టి మీరు సాల్వ్ చేసుకోగలుగుతారు. సో నేను ఇప్పుడు కూడా అంతే, అది ఎందుకు ప్రాబ్లం వచ్చిందో కనుక్కోగలిగాను. సో అందుకే వెంటనే ఇష్యూని సాల్వ్ చేసుకున్నాను. సో ఇక్కడ క్లోజ్ చేశాను. ఇక్కడ మనం హెడర్ కి మాత్రమే పర్సన్ ఆబ్జెక్ట్ పాస్ చేస్తున్నాం కాబట్టి అదొక్కటి మాత్రమే డేటా వెళ్తుంది, మిగతా దాటికి మనం పంపించట్లేదు. సో అలా ఇవి కూడా వర్క్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, ఇక్కడ డిఫాల్ట్ వాల్యూస్ ఇవ్వాలా, డీస్ట్రక్చర్ చేసుకొని డిఫాల్ట్ వాల్యూస్ పాస్ చేయాలా. అది ఎలా చేద్దాము, అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ ఈ ప్రాప్స్ లో ఉన్న పర్సన్ ఆబ్జెక్ట్ ని డీస్ట్రక్చర్ చేసుకోవాలి. సో మనం ఎలా యూస్ చేస్తాం, ఇక్కడ డైరెక్ట్ పర్సన్ అనేది యూస్ చేస్తాం. ఇప్పుడు ఇది పర్సన్ ఆబ్జెక్ట్ అనేది డీస్ట్రక్చర్ అయింది. ఈ పర్సన్ ఆబ్జెక్ట్, ఇక్కడ ఉన్న పర్సన్ ఆబ్జెక్ట్ మనకు అక్కడ వస్తుంది. కానీ ఈ పర్సన్ ఆబ్జెక్ట్ ఏమున్నాయి, నేమ్, ఏజ్, జెండర్ ఉన్నాయి. సో ఇప్పుడు అది కూడా డీస్ట్రక్చర్ చేయాలా, సో ఏం చేస్తాం, కోలన్ పెట్టేసి ఇప్పుడు ఈ పర్సన్ ఆబ్జెక్ట్ లో ఉన్న వాల్యూస్ ని మనం డీస్ట్రక్చర్ చేస్తాం. ఇక్కడ చూడండి నేను కోలన్ పెట్టాను. ఈ స్ట్రక్చర్ బాగా గుర్తుపెట్టుకోండి, ఇదే మనం ఫ్యూచర్ లో ఫర్దర్ గా చాలా చోట్ల యూజ్ చేస్తూనే ఉంటాం. సో ఇక్కడ కోలన్ పెట్టుకున్నాం, దీని లోపల పర్సన్ ఆబ్జెక్ట్ ఏమేమి ఉన్నాయి, నేమ్ ఉంది. సో నేను తీసుకున్నాం. తర్వాత కామా ఏజ్, కామా సంథింగ్, జెండర్. ఓకే, ఇప్పుడు డిఫాల్ట్ వాల్యూస్ కూడా ఇవ్వాలి కదా. ఇక్కడ ప్రతి పర్సన్ ఆబ్జెక్ట్ కి మనం నేమ్ పాస్ చేయట్లేదు. సో ఇక్కడ నేమ్ కూడా డిఫాల్ట్ గా ఇవ్వాలా. సో నేను ఇక్కడ దీనికి డిఫాల్ట్ గా సంథింగ్ నేమ్ ఇస్తున్నాను. ఇక్కడ అర్చన అని ఇస్తున్నాను, డేటా అర్చన అని ఇస్తున్నాను. ఇక్కడ జెండర్ వచ్చాకే సారీ ఏజ్ వచ్చాకే సమ్ 21 ఆల్రెడీ ఉంది. సో నేను ఇక్కడ 23 ఇస్తున్నాను. ఇక్కడ జెండర్ వచ్చాకే ఇక్కడ కూడా అంతే, ఫీమేల్ అని ఇస్తాను. ఓకేనా, ఒక ఫీమేల్ అని ఇస్తున్నాను. సో ఇప్పుడు రన్ చేస్తే అవుట్పుట్ వస్తుందా రాదా, ఎనీవన్ గెస్ చేయండి, అవుట్పుట్ వస్తుందా? ఎందుకంటే ఇక్కడ ప్రాప్స్, పర్సన్ అవన్నీ ఉన్నాయి. సో అవన్నీ తీసేసేయాలి. మనం ఇక్కడ డీస్ట్రక్చర్ చేసాం కదా, నేమ్, ఏజ్ అవి మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ప్రాప్స్, పర్సన్ నేమ్ అవసరం లేదు, ఎందుకంటే డీస్ట్రక్చర్ చేసాం. డీస్ట్రక్చర్ చేయకముందు ఆ విధానం యూజ్ చేసుకోవాలా. ఇక్కడ డీస్ట్రక్చర్ చేసాం కదా, సో డీస్ట్రక్చర్ చేసిన వాల్యూస్ యూజ్ చేసుకుంటాం అంతే. ఇక్కడ
కంప్లీట్ చేసేస్తున్నాం, మొత్తం అంతా రిమూవ్ చేస్తున్నాం. జస్ట్ పర్సన్, ఏజ్, జెండర్ ఇవి మాత్రమే నా దగ్గర ఉండాలి, మిగతా అంతా నాకు అవసరం లేదు. నేను డిస్ట్రక్చర్ చేసుకున్నాను. ఇక్కడ యాప్స్ లో కరెక్ట్. యాప్స్ లో యాప్ లో నేను కాల్ చేయట్లేదు, ఒక కాంపోనెంట్ మాత్రమే రన్ చేస్తున్నాను. సో అందుకు నాకు ఎర్రర్ వస్తుంది. సో నాకు 2 కాంపోనెంట్స్ ఉన్నా కూడా సేమ్ రిపీట్ వస్తుంది ఆప్షన్, ఎర్రర్ వస్తుంది. ఎందుకు? మనం ఇక్కడ డిఫైన్ చేయలేదు కదా సార్, మళ్ళీ సెకండ్ దాంట్లో డిఫైన్ చేయలేదు, మనం ఆబ్జెక్ట్ పంపించాలి. సెకండ్ దానికి కూడా ఆబ్జెక్ట్ పంపించాలా అని చెప్తుంది. ఆ ఎర్రర్ ఎందుకు వస్తుందంటే ఇక్కడ పర్టికులర్ గా మనం పర్సన్ ఆబ్జెక్ట్ అంటే ప్రతిదీ యూనిక్ గా ఉండేటట్టు చూసుకుంటున్నాం. ఇక్కడ పర్సన్ ఆబ్జెక్ట్ ని డిస్ట్రక్చర్ చేస్తున్నాం. ఇక్కడ చూస్తున్నారా, పర్సన్ ఆబ్జెక్ట్ ని డిస్ట్రక్చర్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఏ ఆబ్జెక్ట్ దీనికి పాస్ చేయట్లేదు, వీటికి ఏ ఆబ్జెక్ట్ పాస్ చేయట్లేదు. సో వీటికి కూడా ఆబ్జెక్ట్ ఏదైనా పాస్ చేస్తే అప్పుడు మనకి అవుట్పుట్ వస్తుంది. సో ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ కాన్స్టెంట్ పర్సన్ 1, ఇక్కడ నేమ్, వస్తుందా? విజిబుల్ అవుతుందమ్మా? అందుకే స్క్రీన్ కనిపించట్లేదా? స్క్రీన్ కనిపిస్తుంది సార్. ఓకే. ఇక్కడ ఏజ్ వచ్చాకే సమ్ 20 పాస్ చేస్తున్నాను. ఇక ఫీమేల్ అవన్నీ నేను మెన్షన్ చేయట్లేదు. ఇది దీనికి ఇంకొక పర్సన్ ఆబ్జెక్ట్ తీసుకోవాలా? 3 కాబట్టి సార్ మనం అక్కడ డిఫాల్ట్ గా ఇచ్చాం కదండి సార్, అవి తీసుకుంటారు. అదే ఇప్పుడు చూపిస్తారు కూడా పర్సెంట్. ఇప్పుడు చూడండి వస్తుందా? ఇప్పుడు బాగా గమనించండి. ఫస్ట్ పర్సన్ ఆబ్జెక్ట్ కి మాత్రమే నేను 3 ప్రాపర్టీస్ నేమ్, ఏజ్, జెండర్ పాస్ చేశాను. సెకండ్ దానికి వచ్చాకే నేమ్, ఏజ్ మాత్రమే ఇచ్చాను, జెండర్ ఇవ్వలేదు. సో జెండర్ డిఫాల్ట్ ఏజ్ ఉంది, ఫీమేల్ ఉంది, ఫీమేల్ తీసుకుంటుంది. ఇక్కడ పాస్ చేశాను చూడండి డిఫాల్ట్ వాల్యూస్, ఈ డిఫాల్ట్ వాల్యూస్ తీసుకుంటుంది. థర్డ్ దానికైతే నేను కంప్లీట్ గా ఎంటీ చేశాను, జస్ట్ కాన్స్ట్ పర్సన్ అని చెప్పేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి పెట్టేశాను. లోపల ఏ ప్రాపర్టీ మెన్షన్ చేయలేదు, నేమ్, ఏజ్ ఏంది ఇవ్వలేదు. కానీ నాకు ఏమొచ్చింది చూడండి, ఇక్కడ అర్చన వచ్చింది, 23 వచ్చింది, ఫీమేల్ వచ్చింది. ఈ అర్చన, 23, ఫీమేల్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? పర్టికులర్ గా మీరు ఇక్కడ ఇస్తున్న డిఫాల్ట్ వాల్యూ. ఓకేనా? ఇలా మీరు పాస్ చేసుకుంటారు అంతే. అర్థమైందా? మనం ఏ డేటా పాస్ చేయకపోతే ఎర్రర్ వస్తుంది. ఏది కానీ పర్సన్ అంటే ప్రాపర్టీస్ ఏది పాస్ చేయకపోతే ఎర్రర్ వస్తుంది. కానీ మీరు జస్ట్ ప్రాపర్టీ నేమ్ ఇచ్చేసి పెట్టినా కానీ వర్క్ అవుతుంది. నేను ఊరిని ఇక్కడ పర్సన్ ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేసినాను. సో దాని లోపల ఏ డేటా నేను పెట్టలేదు. ఇక్కడ చూడండి పర్సెంట్ అనేది డిఫాల్ట్ వాల్యూస్ అన్ని దాని ప్లేస్ అవుతాయి. కానీ నువ్వు పాస్ చేయాలి. ఏం పాస్ చేయాలా? ఒక ఎంటీ ఆబ్జెక్ట్ అయినా కానీ పాస్ చేయాలి పారామీటర్ గా, ప్రాపర్టీగా. సో ఈ ప్రాపర్టీ ఎందుకు పాస్ చేస్తున్నాం అంటే ఇక్కడ మనం యూస్ చేస్తున్నాం చూసారా, ఇక్కడ పర్సన్ ఆబ్జెక్ట్, ఈ పర్సన్ ఆబ్జెక్ట్ లోపల నేమ్ ఇవన్నీ యూస్ చేసుకుంటున్నాం. సో మనం కంప్లీట్ గా ఈ హెడర్ కూడా ఒక డూప్లికేట్ అంటే ఒక ఎంటీ పర్సన్ ఆబ్జెక్ట్ ని, ఒక ఆబ్జెక్ట్ ని పంపిస్తేనే అది అనేది డిస్ట్రక్చర్ చేసుకోగలుగుతుంది. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఐడియా వస్తుంది. కంపల్సరిగా మీరు ప్రాపర్టీ పాస్ చేస్తేనే అది మనకి డిఫాల్ట్ వాల్యూస్, ఒకవేళ నీ దగ్గర ప్రాపర్టీస్ లేవు అంటే అది డిఫాల్ట్ వాల్యూస్ అసైన్ చేయగలుగుతుంది. అసలు నువ్వు ఆబ్జెక్టే దానికి పాస్ చేయకపోతే అది ఎక్కడ ఎత్తుకుంటుంది, డిఫాల్ట్ వాల్యూస్ ఎక్కడ పెట్టాలో దానికి తెలియదు, ఎక్కడ ఎత్తుకోవాలో తెలియదు. సో అందుకు మీరు ఖచ్చితంగా ఇక్కడ ప్రాపర్టీస్ అనేది పాస్ చేయాలి. ప్రాపర్టీస్ పాస్ చేస్తున్నాం. ఏం ప్రాపర్టీస్? ప్రతిదానికి పర్సన్ ప్రాపర్టీనే యూజ్ చేస్తున్నాం. సో ఆ పర్సన్ ప్రాపర్టీనే ఇక్కడ డిస్ట్రక్చర్ చేసుకుంటున్నాం. ఈ డిస్ట్రక్చర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రాప్స్ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఆ ప్రాప్స్ ఆబ్జెక్ట్ నుంచి ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాం, మనం డిస్ట్రక్చర్ చేసుకుంటున్నాం. అది మీరు ఒకవేళ సార్ నాకు ఇలా ఇక్కడ లోపలే మీరు చేస్తున్నారు, ఇట్లా లోపలే డిస్ట్రక్చర్ చేస్తున్నారు, ఒక డిస్ట్రక్చర్ లోపల ఇంకో డిస్ట్రక్చర్ చేస్తున్నారు, నాకు ఇలా వద్దు అనుకుంటే సింపుల్ గా ఇలా కూడా చేసుకోవచ్చు. చూడండి సో ఇక్కడ నేను జస్ట్ పర్సన్ ఆబ్జెక్ట్ ని మాత్రమే డిస్ట్రక్చర్ చేశాను. ఈ పర్సన్ ఆబ్జెక్ట్ ని ఇక్కడ డిస్ట్రక్చర్ చేసుకొని కావాలనుకుంటున్నాను. కాన్స్ట్ ఇక్కడ నేమ్, కమా, ఏజ్, కమా, జెండర్ నేమ్ ఈక్వల్ ఇక్కడ వచ్చాకే ఆ పర్సన్ ఆబ్జెక్ట్ ని యూజ్ చేసుకుంటాం.
కానీ ఇక్కడ మనం రన్ చేస్తే కూడా మళ్ళీ మనకి మిస్ అయితే డేటా అనేది అవును సార్. సో డేటా మిస్ అవుతుంది. ఎందుకు? డిఫాల్ట్ వాల్యూస్ మెన్షన్ చేయలేదు. సో ఇక్కడ మీరు డిఫాల్ట్ వాల్యూస్ ఇవ్వాలి. జస్ట్ మనం సార్ డిఫాల్ట్ వాల్యూస్ ఇవ్వాలి. ఇక్కడ నేమ్ ఇక్కడ నేమ్ ఇస్తున్నాను. అంటే ఏది తీసుకోవాలని దానికి అర్థం. ఇక్కడ అర్చన అని ఇచ్చాను. ఇక్కడ జెండర్ వచ్చరికి సమ్ జెండర్ నేను ఇక్కడ 20 తీసుకున్నాను. జెండర్ వచ్చరికి ఫీమేల్ తీసుకున్నాను. సో ఇప్పుడు చూడండి డిస్ప్లే అవుతున్నాయి డిఫాల్ట్ వాల్యూస్. సో ఇక్కడ చూడండి బ్రౌజర్ లో మనకి డిఫాల్ట్ వాల్యూస్ 20 ఫీమేల్ తీసుకుంటారు. అర్చన 20 తీసుకుంటుంది. మీరు ఇచ్చే డిఫాల్ట్ వాల్యూస్ తీసుకుంటుంది అక్కడ. దర్శితమా ఈ పర్టికులర్ వీడియోకి ఉందే. ఇంకా మీరు కావాలనుకుంటే వేరే యాడ్ చేసుకొని ఇంకా వేరే డేటా టైప్స్ యూస్ చేసుకొని చేయొచ్చు. ఇక్కడ పర్సన్ ఆబ్జెక్ట్ ఇస్తాం. మీరు ఇంకా సింపుల్ గా కావాలనుకున్నా కూడా ఇక్కడ పర్సన్ ఎందుకు సార్ మనం పర్సన్ ఆబ్జెక్ట్ తీసుకుంటే ఇక్కడ 2 సార్లు డీస్ట్రక్చర్ చేయాల్సి వస్తుంది అని మీకు డౌట్ ఉంటే ఇంకా సింపుల్ మెథడ్ కూడా ఉంది. మీకు స్ప్రెడ్ ఆపరేటర్ చెప్పాను లాస్ట్ ఇంతకు ముందు క్లాస్ లో ఎందుకు చెప్పాను తెలుసా? ఆ స్ప్రెడ్ ఆపరేటర్ యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ పర్సన్ ఆబ్జెక్ట్ కదా మనం ఇవ్వాల్సింది. పర్సన్ ఎస్ సార్. పైన పర్సన్ స్ప్రెడ్ ఆపరేటర్ దగ్గర. ఓకే పర్సన్. ఇక్కడ దీని లోపల నేను ఇక్కడ పర్సన్ 1 అని ఇచ్చాను కదా, ఆ పర్సన్ 1 తీసుకున్నాను. పర్సన్ 1 సో ఇప్పుడు రన్ చేస్తే ఎర్రర్ వస్తుంది. ఎందుకు? పర్టికులర్ గా ఇప్పుడు మనం జస్ట్ పర్సన్ ఆబ్జెక్ట్ ని పంపించాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? డైరెక్ట్ మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ పంపించేస్తున్నాం. సో మనం డైరెక్ట్ గా ప్రాపర్టీస్ ఇక్కడ డీస్ట్రక్చర్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి డీస్ట్రక్చర్ ఎలా చేసుకోవాలి. ఏమైంది? వస్తుందా ఇప్పుడు? ఇప్పుడు చూడండి జస్ట్ మనం ఇందాకట్లాగా పర్సన్ ఆబ్జెక్ట్ తీసుకోలేదు, ప్రాప్స్ తీసుకోలేదు, డైరెక్ట్ ఇక్కడ డీస్ట్రక్చర్ చేయగలుగుతున్నాం. ఎందుకంటే బై యూజింగ్ స్ప్రెడ్ ఆపరేటర్. స్ప్రెడ్ ఆపరేటర్ యూజ్ చేస్తే ఆ ప్రాపర్టీస్ అని ఇక్కడ మీరు క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ ఉన్నాయి కదా, దీని లోపల ఉన్న ప్రాపర్టీస్ అన్ని అన్ప్యాక్ అవుతాయి. అన్ప్యాక్ అయ్యి డైరెక్ట్ నేమ్, ఈ ప్రాపర్టీ నేమ్ వాల్యూ డిస్ప్లే అవుతాయి. సో మనం ఇక్కడ డైరెక్ట్ ఆ స్ప్రెడ్ ఆపరేటర్ ద్వారా డేటాని పాస్ చేస్తున్నాం కాబట్టి యూజ్ చేసుకునేటప్పుడు కూడా ప్రాప్స్ డాట్ నేమ్, ప్రాప్స్ డాట్ ఏజ్, ప్రాప్స్ డాట్ జెండర్ ఇలా డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ డీస్ట్రక్చర్ చేయలేదనుకోండి ఏం చేస్తాం? ఇక్కడ ప్రాప్స్ ఇక్కడ పారామీటర్ లో ప్రాప్స్ అని తీసుకుంటాం. ఇక్కడ కిందకి వచ్చాకే ప్రాప్స్ డాట్ నేమ్ అని పెట్టుకుంటాం. కింద వచ్చాక ప్రాప్స్ డాట్ ఏజ్ ఇలా తీసుకుంటాం. ప్రాక్టీస్ చేయండి, ఐడియా వస్తుంది. సో అన్ని ఇక్కడే చెప్పాలనుకుంటే వీడియో 2 hours లో అయిపోదు. ఓకేనా? సో మనకు అవసరం లేదు. కంప్లీట్ గా ఇది ఉన్న డేటాస్ అన్ని ఎలా పాస్ చేయాలనేది ఓన్లీ ఇక్కడ ప్రాప్స్ వరకు. ప్రాప్స్ లో డేటాని ఎలా పాస్ చేయాలనేది ఇక్కడ. ఇలా ఏ ఆబ్జెక్ట్ తీసుకున్నా అంటే ఏ కాంపోనెంట్ బిల్డ్ చేసినా మనం ఏదైనా ఒక డైనమికల్ గా ఏదైనా వాల్యూస్ చేంజ్ చేయాలనుకుంటే మనం ఈ ప్రాప్స్ యూస్ చేసుకుంటాం. ఇది ఎలా వర్క్ అవుతుందంటే మనం పేరెంట్ కాంపోనెంట్ లో డేటాను పాస్ చేస్తే చైల్డ్ కాంపోనెంట్ లో ఆ డేటాను యూస్ చేసుకోగలుగుతాం. ఇక్కడ చూడండి యాప్ డాట్ జేఎస్ లో మనకి ఏముంది? యాప్ కాంపోనెంట్ ఉంది. ఈ యాప్ కాంపోనెంట్ లోపల మనము ఈ హెడర్ కాంపోనెంట్ రన్ చేస్తున్నాం. సో హెడర్ కాంపోనెంట్ కి ఎక్కడి నుంచి పాస్ చేస్తున్నాం? యాప్ కాంపోనెంట్ అనే పేరెంట్ కాంపోనెంట్ ఉంది కదా, దీంట్లో నుంచి హెడర్ కాంపోనెంట్ లోకి డేటాను పంపిస్తున్నాం. ఇక్కడ చూడండి యాప్ కాంపోనెంట్ లో డేటా క్రియేట్ చేసాం. ఇక్కడ కాస్ట్ %2, person1, పర్సన్ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? యాప్ కాంపోనెంట్ లో ఉన్నాయి. ఈ యాప్ కాంపోనెంట్ లో ఉన్న డేటాని మనం హెడర్ కాంపోనెంట్ కి మూవ్ చేస్తున్నాం. ఎలా మూవ్ చేస్తున్నాం? బై యూజింగ్ హెడర్ చైల్డ్ ప్రాపర్టీ, చైల్డ్ కాంపోనెంట్ యూజింగ్ హెడర్ చైల్డ్ కాంపోనెంట్. ఇక్కడ హెడర్ అనేది ఏంటి? చైల్డ్ కాంపోనెంట్. ఎందుకు? యాప్ లోపల మనం హెడర్ యూస్ చేస్తున్నాం కాబట్టి. ఒకవేళ నావిగేషన్ బార్ తీసుకున్నాను అనుకోండి, నావిగేషన్ బార్ కూడా అంతే లోపల వర్క్ అవుతుంది. అంటే లోపల చైల్డ్ లాగా ఇస్తాం కాబట్టి అది కూడా అంతే, అదొక చైల్డ్ అవుతుంది. మీరు ఇలా ఎన్ని చైల్డ్స్ అయినా ఇవ్వచ్చు. ఒకవేళ నిన్నట్లాగా హెడర్ కాంపోనెంట్ లో మీరు నావిగేషన్ ఇచ్చారనుకోండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ క్రియేట్ చేస్తున్నా అనుకోండి, జస్ట్
ఇక్కడ nav bar కాంపోనెంట్ ఇస్తాను. సో ఇదేమవుతుంది, ఈ హెడర్ కి ఈ nav bar అనేది చైల్డ్ కాంపోనెంట్ అవుతుంది. ఓకేనా, ఇది పర్టికులర్ గా. ఈ ఒకవేళ మీరు ఇంకా వేరేటివి తీసుకోవాలనుకున్నా ఇట్లా వెళ్ళిపోవచ్చు. మీరు కావాలనుకుంటే ఇక్కడ తీసుకున్నాం కదా, ఇక్కడ అన్ప్యాకింగ్ చేసాం కదా, సో ఇప్పుడు చూడండి ఇక్కడ అన్ప్యాకింగ్ చేసాం కదా, ఇక్కడ మనం నావిగేషన్ బార్ తీసుకొని చూపిస్తాను. సో ఇక్కడ nav bar అంటే హెడర్ లోపల నేను ఒక చైల్డ్ కాంపోనెంట్ క్రియేట్ చేసుకున్నాను nav bar అని. సో ఈ చైల్డ్ కాంపోనెంట్ ని నేను ఎక్కడైనా క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసి ఈ కాంపోనెంట్ నుంచి డేటాని ఆ కాంపోనెంట్ కి పంపించాలి. సో నేను ఇక్కడ ఈ nav bar కాంపోనెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఇక్కడ క్రియేట్ చేస్తాను. ఫస్ట్ ఈ nav bar తీసుకుంటా, nav bar ఫైల్ తీసుకున్నాను, దానికి JSX ఎక్స్టెన్షన్ ఇస్తున్నాను. నేను JSX కాదు, ఒకవేళ కావాలంటే JS అని పెట్టుకోవచ్చు. నేనైతే JSX అని పెట్టుకుంటాను. నాకు చాలా అలా పెట్టుకుంటేనే నాకు కొంచెం క్లారిటీ ఉంటుంది. సో సో మనం ఏం తీసుకున్నాం, ఇక్కడ ఆరో కాంపోనెంట్ తీసుకున్నాము. ఆరో కాంపోనెంట్ లోపల ఇది ఒక div ఉంది. సో దీని లోపల నేను ఇక్కడ హెడర్ లో ఉన్న డేటాని నేను యూస్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మనం ఇక్కడ ఆ డేటాని యూస్ చేసుకోవాలనుకో సపరేట్ గా సంథింగ్ మనం ట్యాగ్ తీసుకున్నాం, H1 ట్యాగ్ తీసుకున్నాం. H1 ట్యాగ్ లోపల ఇక్కడ నాకు నేమ్ రావాలా. సో నేమ్ ఇస్తున్నాను. ఓకేనా, ఇక్కడ బాయ్ అని ఇస్తున్నాను జస్ట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ కాంపోనెంట్ ఇక్కడ సో ఇప్పుడు హెడర్ కాంపోనెంట్ లో నుంచి nav bar కాంపోనెంట్ లకి డేటాను పంపిలా. ఫస్ట్ మనం ఇక్కడ హెడర్ నుంచి డేటా వస్తుంది. ఏం డేటా వస్తుంది, నేమ్, ఏజ్, జెండర్ వస్తుంది. సో ఇది నేను నావిగేషన్ బార్ లకి పంపిలా. ఏది పంపిలా, జస్ట్ నేమ్ మాత్రమే నేను పంపించాలనుకుంటున్నాను. సో నేనేం చేస్తాను, ఇక్కడ హెడర్ లకి వచ్చి నేమ్ అనే ప్రాపర్టీ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, నేమ్ అనే ప్రాపర్టీ తీసుకున్నాను. ఈ నేమ్ అనే ప్రాపర్టీకి నేనేం అసైన్ చేస్తున్నాను, ఇక్కడ మనం డీస్ట్రక్చర్ చేసిన నేమ్ ఉంది కదా, ఈ నేమ్ లో ఈ వాల్యూ ఉంటుంది. సో ఆ నేమ్ ని మనం యూస్ చేసుకున్నాం. ఇక్కడ నేమ్ యూస్ చేస్తున్నాం. ఒకవేళ మీకు డౌట్ గా ఇట్లా కన్ఫ్యూజింగ్ గా ఉందంటే ఈ ప్రాపర్టీకి నేను నేమ్ ఫుల్ నేమ్ అని తీసుకుంటాను అమ్మా. ఓకేనా, ఇక్కడ చూడండి ఫుల్ నేమ్ అని తీసుకున్నాను. ఓకే, ఈ ఫుల్ నేమ్ ని నేను యూస్ చేసుకుంటాను. ఇక్కడ ఫుల్ నేమ్ అని నేమ్ nav bar కి నేను ఫుల్ నేమ్ అనే ప్రాపర్టీని పంపిస్తున్నాను. ఆ ప్రాపర్టీకి వాల్యూ ఏమి ఇస్తున్నాను, ఇక్కడ హెడర్ లో మనం అన్ప్యాకింగ్ చేసుకున్న డేటా ఉంది కదా, డిస్ట్రక్చర్ చేసుకున్న డేటా ఉంది కదా నేమ్ అని, ఆ డేటాని పాస్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ యూస్ చేసుకోవాలి. సో nav bar లోపలికి వచ్చి nav bar లో కూడా ఫుల్ నేమ్, nav bar లో నేను ఇక్కడ ఫుల్ నేమ్ ఫుల్ నేమ్ ఎందుకు రావట్లేదు చెప్తారా? క్యాప్స్ క్యాప్స్ అదేం ప్రాబ్లం కాదు. అట్లేండి, ప్రాపర్టీలో ఇవ్వలేదు కదా, నేను చెప్పాను తీసుకొని దాన్ని మనం ఫంక్షన్ లోపల యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా ప్రాపర్టీస్ లో కాల్ చేసుకోవాలి. అందుకే నేను కావాలని కిందే ఫస్ట్ మెన్షన్ చేశాను. తర్వాత మీకు అదే పనిగా చూపిస్తున్నాను. అక్కడ ఇక్కడ మనం యూస్ చేసుకోవాలి, దాన్ని ప్రాప్స్ లకి తీసుకొచ్చుకోవాలి. డైరెక్ట్ మీరు ప్రాప్స్ అని యూస్ అనేది చేసుకోవచ్చు, లేదా డిస్ట్రక్చర్ ఇక్కడే చేసుకోవచ్చు. నేను డిస్ట్రక్చర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నేను ఇక్కడ ఫుల్ నేమ్ అనేది తీసుకుంటున్నాను. ఫుల్ నేమ్. సో ఇక్కడ నేను ఫుల్ నేమ్ యూస్ చేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చాకే nav bar కాంపోనెంట్ డిస్ప్లే అవుతుంది, వర్క్ అవుతుంది. %1% సూపర్, నేను పాస్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఏం చూపిస్తాను చూడండి, హెడర్ లో nav bar is not defined అని చూపిస్తాను. ఎందుకు మనం ఇంపోర్ట్ చేసుకోలేదు nav bar అని. ఓకేనా, ఈ nav bar కాంపోనెంట్ క్రియేట్ చేసాం కానీ మనం వర్క్ చేసుకోవాలి అంటే యూస్ చేసుకోలేదు. సో దానికి మీరు ఇక్కడ ఒకవేళ దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ మీరు రాసుకోవచ్చు, ఇంపోర్ట్ nav bar అది రాయొచ్చు. ఒకవేళ మీకు అంత టైం లేదనుకుంటే కంట్రోల్ పెట్టుకొని స్పేస్ కొట్టండి దాని మీద. ఇప్పుడు మనకి ఇక్కడ చూపిస్తుంది nav bar కాంపోనెంట్ అని. సో ఈ nav bar కాంపోనెంట్ మీద క్లిక్ చేయండి, మీకు ఇక్కడ nav bar అనేది క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ మీరు రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి కనబడుతుందా, ఇప్పుడు ఏమైంది, nav bar is not defined అని చూపిస్తుంది. ఎందుకు, nav bar is not defined. ఓకే, ఇక్కడ ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు. ఓకే, ఇప్పుడు కనబడుతుందా, అర్చన బాయ్ లాస్ట్ లో. ఎందుకు ఏంది, పైన ఏం తప్పు చేశాను, ఆడ ఎర్రర్ లో నాకు తెలుసు అది రాంగ్ ఉంది, వాళ్ళు చూపించిన ఎర్రర్ కూడా తప్పే ఉంది. కానీ మనకి ఇక్కడ ఫైల్ నేమ్ ఎక్స్టెన్షన్ కరెక్ట్ ఇస్తే మనకు వర్క్ అయ్యింది. ఇందాక వాడు చూపించిన ఎర్రర్ లేని nav bar డిఫైన్ కాలేదు అని చూపిస్తున్నాడు. అసలు nav bar ని కరెక్ట్ గా మనం తీసుకొచ్చుకోలేదు కదా.
ఫైల్ నేమ్ సరిగ్గా ఇవ్వలేదు, సో అందుకు మనకి ఎర్రర్ చూపిస్తాను. సో ఖచ్చితంగా ఎక్స్టెన్షన్ మెన్షన్ చేయండి అంతే. అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పిన దాంట్లో? సార్ యాప్ లో ఇంపోర్ట్ చేయాల్సిన అవసరం లేదా మనం ఇక్కడ? ఎందుకు ఇంపోర్ట్ చేయ? ఓకే ఓకే, నువ్వు ఏమంటున్నావు? నావ్ బార్ ని యాప్ లో ఇంపోర్ట్ చేయలేదనే కదా నీ డౌట్? నువ్వు నావ్ బార్ ఎక్కడ వాడుతున్నావు? హెడర్ కాంపోనెంట్ లో వాడుతున్నావు. మనకి యాప్ అనేది హెడ్ మనం పేరెంట్ మాత్రమే యూజ్ చేస్తాం. నేను చెప్పేది వినండి, తర్వాత మీకు అప్పటికి డౌట్ ఉంటే అప్పుడు అడగండి. ఇక్కడ గుర్తు పెట్టుకోండి, మనం ఈ నావ్ బార్ కాంపోనెంట్ ఎక్కడ యూజ్ చేసుకుంటున్నాం? హెడర్ కాంపోనెంట్ లో యూజ్ చేసుకుంటున్నాం. సో మీరు ఎక్కడైతే ఆ కాంపోనెంట్ ని రన్ చేయాలని యూజ్ చేసుకుంటారో అక్కడ మాత్రమే ఇంపోర్ట్ చేసుకుంటారు. నేను ఇక్కడ app.js లో హెడర్ మాత్రమే యూజ్ చేసుకుంటున్నాను కాబట్టి హెడర్ ని మాత్రమే నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. పైన ఇక్కడ చూడండి, ఇంపోర్ట్ హెడర్ ఫ్రమ్ అని యూజ్ చేసుకున్నాను. కానీ నావ్ బార్ ని నేను ఇక్కడ app.js లో వాడుతున్నానా ఎక్కడైనా? లేదు. సో నేను వాడట్లేదు కాబట్టి, ఆ కాంపోనెంట్ ని వాడట్లేదు కాబట్టి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడ హెడర్ లో ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎందుకు? నేను హెడర్ లోపల వాడుతున్నాను కాబట్టి ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడే ఇందాక ఏం చేసాం? app.js లో నుంచి హెడర్ కి డేటా పంపించాం. హెడర్ లో నుంచి మళ్ళీ అదే డేటాని నావిగేషన్ బార్ కి పంపించాం. సో ఈ ప్రాపర్టీని ఏమంటారంటే, అంటే పేరెంట్ నుంచి చైల్డ్ నుంచి మళ్ళీ ఇంకొక చైల్డ్ కి, దాని లోపల ఉన్న ఇంకో చైల్డ్ కి. ఇప్పుడు యాప్ అనేది పేరెంట్ చైల్డ్ ఏదానికి? హెడర్ కి. ఇప్పుడు హెడర్ కి నావ్ బార్ అనేది హెడర్ అనేది అది పేరెంట్ కదండి సార్ నావ్ బార్ కి. నావ్ బార్ కి హెడర్ అనేది పేరెంట్. హెడర్ కి పేరెంట్ ఏది? యాప్. ఇప్పుడు యాప్ కి నావ్ బార్ ఏమవుతుంది? గ్రాండ్ చైల్డ్. పిలిచేది కూడా అలాగే పిలుచుకుంటారు. ఓకేనా? గ్రాండ్ చైల్డ్. సో ఇక్కడ యాప్ లోపల హెడర్ ఉంది, హెడర్ లోపల మనం నావిగేషన్ యూజ్ చేస్తున్నాం. మనం డేటా ఎట్లా పాస్ చేస్తున్నాం? ఫస్ట్ యాప్ నుంచి హెడర్ కి పంపించాం, హెడర్ నుంచి నావిగేషన్ బార్ కి డేటా పంపించాం. సో దీన్ని ఏమంటారంటే ప్రాప్స్ డ్రిల్లింగ్ అంటారు. ప్రాప్స్ డ్రిల్లింగ్ ఐడియా వస్తుందా? పేరు ప్రాప్స్ డ్రిల్లింగ్ అంటారు. అంటే పేరెంట్ కాంపోనెంట్ నుంచి దాని లోపల ఉన్న లాస్ట్ చైల్డ్ కి డేటా పాస్ అవుతుంది అంటే దాన్ని ప్రాప్స్ డ్రిల్లింగ్ అంటారు. ఇక్కడ app.js అనేది పేరెంట్ ఎలిమెంట్, టాప్ పేరెంట్ ఎలిమెంట్. ఇది ఈ టాప్ పేరెంట్ ఎలిమెంట్ నుంచి హెడర్ లేకి డేటా పోయి హెడర్ నుంచి నావిగేషన్ బార్ లేకి పోయింది. సో నావిగేషన్ బార్ కి లాస్ట్ లో డేటా ఉంది. సో ఇక్కడ ఏమవుతుంది? హెడర్ నుంచి నావిగేషన్ వరకు డేటా పాస్ అవుతుంది కాబట్టి దీన్ని ఏమంటారు? ప్రాప్స్ డ్రిల్లింగ్ అంటారు. లాస్ట్ స్టేజ్ వరకు, అంటే లాస్ట్ చైల్డ్ నావిగేషన్ బార్ ఉంది, ఈ లాస్ట్ చైల్డ్ వరకు మనము ఒక కాంపోనెంట్ నుంచి ఇంకొక కాంపోనెంట్ కి డేటా పంపిస్తూనే ఉన్నాం. ఇలా డేటాని ఒక్కొక్క కాంపోనెంట్ నుంచి పంపిస్తా వెళ్తే దాన్ని ఏమంటారంటే ప్రాప్స్ డ్రిల్లింగ్ అంటారు. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. ఓకేనా? వాట్ ఈస్ ప్రాప్స్ డ్రిల్లింగ్ అంటారు? ఫ్రమ్ పేరెంట్ ఎలిమెంట్ టు ద ఇన్నర్ చైల్డ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎవరీ ఎలిమెంట్ టు ద లాస్ట్ గ్రాండ్ చైల్డ్. ఓకేనా? లాస్ట్ చైల్డ్ ఆఫ్ ద యాప్, లాస్ట్ చైల్డ్ ఆఫ్ ది యాప్. అలా పాస్ చేస్తూ వెళ్తే ఆ డేటాని మనం ఏమంటారు? ప్రాప్స్ డ్రిల్లింగ్ అంటారు. ఇక్కడ ఏం చేయట్లేదు, మనం యాప్ నుంచి హెడర్ కి ప్రాప్స్ ద్వారా డేటా పంపించాం. సో మళ్ళీ ఇక్కడ హెడర్ లో ఉన్న డేటాని మళ్ళీ ఏం చేసాం? మనము నావిగేషన్ బార్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కొంచెం డేటా. ఒకవేళ ఫుల్ డేటా పంపించాలన్నా పంపించేయచ్చు. ఇట్లే ఇక్కడ ప్రాప్స్ అని పెట్టేసి డైరెక్ట్ ఇట్లా ప్రాప్స్ ని పంపించేయచ్చు. ఓకేనా? అలా కూడా చేయొచ్చు. సో ఏమవుతుంది? ఇలా పేరెంట్ నుంచి చైల్డ్ నుంచి మళ్ళీ ఇంకా దాని లోపల ఉన్న సబ్ చైల్డ్స్ ఇలా చైల్డ్ కి వెళ్ళిపోతా ఉన్నాయి కదా. సో లాస్ట్ చైల్డ్ ఏది? యాప్ కి నావ్ బార్. సో నావ్ బార్ యొక్క లాస్ట్ చైల్డ్ కదా నావ్ బార్ కి ఇది. సో ఆ చైల్డ్ వరకు మనం డేటాని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి ఆ డేటాని ఏమంటారంటే ప్రాప్స్ డ్రిల్లింగ్ అంటారు. ఎస్, డ్రిల్లింగ్ స్పెల్లింగ్ వచ్చేసరికి ప్రాప్స్ డ్రిల్ అంటారు, ప్రాప్స్ డ్రిల్లింగ్ అంటారు. ఇక్కడ చూడండి, కింద రాస్తున్నాను. ప్రాప్స్ డ్రిల్లింగ్ దీన్ని పిలిచేది. ఓకేనా? కొన్ని కండిషన్స్ లో ఏం చేస్తారంటే ప్రాప్స్ డ్రిల్లింగ్, ఇక్కడ నేను ఓన్లీ నేమ్ ఒక్కటే పాస్ చేస్తున్నాను. అలా కాకుండా ఇక్కడ ప్రాప్స్ అని తీసుకుంటాం కదా మనము. పర్టికులర్ గా ఈ హెడర్ లో ఇక్కడ యాప్ నుంచి మనం హెడర్ కి పంపించాము ప్రాప్స్ ని. ఇక్కడ ప్రాప్స్ అనేది తీసుకొని ఉంటాం. ఈ ప్రాప్స్ ని డైరెక్ట్ గా మనం లోపల యూజ్ చేసుకోకపోయినా కూడా ఇక్కడికి డైరెక్ట్ గా మళ్ళీ ప్రాప్స్ అనే ఆబ్జెక్ట్ ని అట్లే పంపిస్తాం. అలా పంపించినా కూడా దాన్ని అనేది ప్రాప్స్ డ్రిల్లింగ్ అని అంటారు. ఈ ప్రాప్స్ డ్రిల్లింగ్ వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, అలాగే డిస్అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో డిస్అడ్వాంటేజెస్ అవన్నీ లాస్ట్ కంప్లీట్ గా ఇంకా రియాక్ట్ అయిపోతుంది అనగా చెప్తాం. ఓకేనా? ఎందుకంటే లాస్ట్ లోనే ఇవన్నీ మనకి వచ్చేది. ఈ ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్ అవుట్ చేసుకుంటే లాస్ట్ స్టెప్స్ లో వస్తాయి, రియాక్ట్ కంప్లీట్ గా అయిపోయే టైంలో వస్తాయి. అప్పుడు చెప్తాను. ప్రాప్స్ డ్రిల్లింగ్ ఇది కాన్సెప్ట్. ఈ క్లాస్ లో ఇంతే. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయించుకొని చెప్తాను. ఎంత డౌట్ ఉన్నా, ఏం డౌట్ ఉన్నా క్లారిటీగా చెప్పమంటే చెప్తాను. ఎందుకంటే ప్రాప్స్ వస్తే నెక్స్ట్ స్టెప్ స్టేట్ అర్థం అవుతుంది.
ప్రాఫ్స్ రాకపోతే స్టేట్ అర్థం కాదు. నేను ఇప్పుడే చెప్తున్నా క్లారిటీగా. రేపు క్లాస్ లో నేను చెప్పేది అర్థం కాలేదంటే దానికి నేను బాధ్యుని కాదు. మీరు ప్రాక్టీస్ చేసుకోవాలా. ప్రాఫ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు అడగని చెప్తాను. రేపు మళ్ళీ మార్నింగ్ అడిగినా చెప్తాను. కానీ రేపు అప్పుడు చెప్పి మళ్ళీ నేను వెంటనే స్టేట్ స్టార్ట్ చేసి మీకు ఏమీ ఎక్కదు బుర్రకి. ఓకే సార్.